ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఇప్పటి వరకు అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం దయచేశారు తండ్రి. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి మాకు మరికొంత ఆయుష్నిచ్చి మీ గురించి నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మేము చదువుకొనబోచుండగా మాకు సహాయం దయచేయమని, తోడుగా ఉండమని, మంచి ఆలోచనలు దయచేయమని, ఆత్మ సహాయము దయచేయమని క్రీస్తు వారి పేట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం అంతకుముందు సువార్త పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ కూడా ప్యారలల్గా కంపేర్ చేసుకుంటూ చదివాం. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు, ఆయన జీవితం ఇదంతా సువార్తల్లో చూసాం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘం ఎలా మొదలైంది, ఆ సంఘం ఎలా నడిచింది, అభివృద్ధి చెందింది, ఇలాంటి విషయాలన్నీ కూడా అపోస్తుల కార్యాల్లో మనం చదువుకున్నాం. ఆ అపోస్తుల కార్యాల్లోనే పౌలు అనే ఒక అతన్ని అన్యజనులకి సువార్త ప్రకటించడానికి దేవుడు అపోస్తులుడిగా ఎంచుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాం. ఆ అపోస్తులుడైన పౌలు ఎలాగ సువార్తని అన్ని దేశాలకి విస్తరింపజేశాడు, రోమాకి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఇవన్నీ కూడా అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయాల్లో మనం చూసాం. మరి ఆ రోమాకి వెళ్ళక మునిపే పౌలు రోమాలో ఉన్న ప్రజలందరికి కూడా ఒక పత్రిక రాస్తాడు. అదే రోమీలకు రాసిన ఈ పత్రిక. రోమా అనే ప్రాంతంలో, అది మహాపట్నం, ఒక రకంగా రాజధాని పట్టణం అని చెప్పుకోవచ్చు. ఆ రోమా అనే పట్టణంలో యూదులు ఉంటారు, యూదుల నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉంటారు, అన్ని జనుల నుండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉంటారు. ఇలా అన్ని రకాల జనాలు కలిసి ఉండే ప్రాంతం ఆ రోమా అనే పట్టణం. అక్కడుండే క్రైస్తవులకి పౌలు గారు ఒక పత్రిక రాస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి ధర్మశాస్త్రం గురించి. మళ్ళీ అన్ని జనులు క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలా లేదా అని అపోస్తుల కార్యాల్లోనే ఒక గొడవ జరిగినట్టుగా కూడా మనం చూసాం కదా. అంటే ఇలా చాలా సందేహాలతో ఉన్న రోమీయులకి ఒక ప్రశ్న ఒక జవాబు, ఒక ప్రశ్న ఒక జవాబు, ఆ టైప్లో ఒక లెటర్ని రాస్తున్నారు పౌలు గారు. అందులో ఏం రాశారు, వాళ్ళకి ఏం డౌట్లు ఉన్నాయి, పౌలు గారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నాడు, సువార్త అనేదాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మన రోమీలకు రాసిన పత్రికలో చదువుతాం. ఈ పత్రిక కొంతమందికి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ రోమీలకు రాసిన పత్రిక ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే, ఒకటేసారి పౌలు గారు ఒక పక్కన క్రైస్తవులుగా మారిన యూదులకి, అన్ని జనుల నుండి క్రైస్తవులుగా మారిన వాళ్ళకి, అసలు యేసు ప్రభు గురించి అప్పుడప్పుడే తెలుసుకుంటున్న యూదులు ఉంటారు, వాళ్ళకి అన్ని రకాల మైండ్ సెట్లు ఉన్న జనాలకి ఒకటేసారి ఒక విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి అన్ని రకాల అంశాల్లోకి ఆయన ఒకటేసారి వెళ్ళిపోతా వస్తూ ఉంటాడు. మనం ఆ బ్యాక్గ్రౌండ్, ఓహో ఇంతమందికి ఈయన చెప్తున్నాడు, ఇన్ని ఆలోచనలతో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు గారి గురించి చెప్తున్నాడు అని ఆ బ్యాక్గ్రౌండ్ మనం మైండ్లో పెట్టుకోకుండా సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకుని భావానుసారంగా చదువుకుంటూ వెళ్తే మాత్రం అన్ని పుస్తకాల్లాగే ఈ రోమీలకు రాసిన పత్రిక కూడా సింపుల్గా అర్థమైపోద్ది. మనం చదువుకుంటూ వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడను అయిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఫస్ట్లోనే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను నా జీవితాన్ని దేవుని కోసం అర్పించాను, మీ మీద ప్రేమతో రాస్తున్నాను అని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. 4వ వచనం. దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. అంటే పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధనలో ముందుగానే వాగ్దానం చేశాడు. 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ధర్మశాస్త్రం అంతా వాళ్ళు ఏమని చదువుకున్నారు, దావీదు కుమారుడు, దావీదులాగా రాజు అని చదువుకున్నారు కదా. శరీరాన్ని బట్టి దావీదు రాజుగా వచ్చాడు. ఆయన మరియ నుండి వచ్చాడు. మరియ శరీరం ఎక్కడి నుండి వచ్చింది, దావీదు కదా. అంటే శరీరాన్ని బట్టి దావీదు సంతానం, కానీ మృతుల్లో నుండి లేచాడు కాబట్టి, చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను మన కళ్ళ ముందే నిరూపించాడు ఆయన. అంటే పాత నిబంధనలో మనకి చెప్పబడిన మెస్సయ్య అయితేనే దేవుని కుమారుడు అయిన యేసు ప్రభు కూడా ఈయనే అని చెప్తున్నాడు. 6వ వచనం.
ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మేము ఇవాళ ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థత కార్యాలు చేస్తున్నామంటే అది యేసుక్రీస్తు వల్లే. 7వ వచనం, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనం ఇవాళ సంఘంలో ఉన్నాము అంటే నేను ఆ సంఘానికి చెందినవాడిని, నేను ఈ సంఘానికి చెందినవాడిని అని కాదు. మనందరం కూడా యేసుక్రీస్తుకు చెందినవారం. ఇవాళ సువార్త అంటున్న మీరు అందరూ కూడా యేసుక్రీస్తుకు చెందినవారు. 7వ వచనం అది. 8వ వచనం, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. మీరు మంచిగా ఉంటున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. 9వ వచనం, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమిలాడుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. దేవుడే నాకు సాక్షి. మీ దగ్గరికి రావాలని నేను ఎంతగా ప్రయత్నిస్తున్నానో, మీ విశ్వాసం గురించి నేను ఎంతగా ప్రార్థిస్తున్నానో అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పి చెప్తున్నాను. అంటే మీ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్పి చెప్తున్నాడు పౌలు గారు ఆ రోమీలతోటి. ముందే చెప్పుకున్నాం కదా, రోమా అనే ప్రాంతానికి వెళ్ళక ముందే, వాళ్ళని ఒకసారైనా కలవక ముందే అక్కడున్న క్రైస్తవుల మీద పౌలు గారు బాధ్యత కలిగి వాళ్ళకి ఈ పత్రిక రాస్తున్నాడు. 11వ వచనం, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. మనం స్థిరపడ్డం, దేవునిలో స్థిరపడ్డం అంటే ఏంటంటే క్రైస్తవులు సహవాసం, ఇద్దరు క్రైస్తవులు ఒకళ్ళ విశ్వాసాన్ని బట్టి ఒకళ్ళు బలపడాలి. ఇతను తప్పు చేస్తున్నప్పుడు ఇతను చెప్పాలి, ఇతను తప్పు చేస్తున్నప్పుడు ఇతను చెప్పాలి. అంటే ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకోవాలి. ఇతడి జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు ఇతను నేర్చుకోవాలి, ఇతని జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు ఇతను నేర్చుకోవాలి. విశ్వాసంలో ఒకరి ఎడల ఒకళ్ళ విశ్వాసం బలపడిద్దంట. అలా ఉండాలి అని, అలాగే దేవుడు నాకు ఇచ్చిన వరాలు, ఆత్మవరాలు, కృపావరాలు మీకు కూడా నేను ఇద్దాము, అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి, అంటే రోమాకి రావాలని నేను చాలా ఆశపడుతున్నాను అని 12వ వచనంలో చెప్తున్నాడు. చాలామంది మనం అపోస్తుల కార్యాల పుస్తకం చదువుకున్న తర్వాత, బ్రదర్ ఇవాళ స్వస్థతలు, అద్భుత కార్యాలు జరుగుతాయా జరగవా? ఆత్మవరాలు అంటే ఇవాళ కొంతమంది పాస్టర్లు చాలా స్వస్థతలు చేస్తున్నారు కదా స్టేజ్ల మీద, వాటి మీద నమ్మకం ఉందా లేదా, అసలు ఇప్పుడు అవి జరుగుతాయా లేదా, ఆ వరాలు ఇప్పుడు ఉన్నాయా లేవా, పరిశుద్ధాత్మ వరాలు అని చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి. ఏమండి, బైబిల్ ప్రకారంగా, అంటే మనం బైబిల్ చదివిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పాతకాలంలో అంటే సంఘం ఏర్పడినప్పుడు 2000 సంవత్సరాల క్రితము అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగేవి, ఇప్పుడు కూడా జరుగుతాయి. జరగవు అని ఎవరన్నా చెప్తున్నారు అంటే, ఇవాళ స్వస్థత కార్యాలు జరగవు, అద్భుతాలు దేవుడు చేయడు అని ఎవరన్నా చెప్తున్నారు అంటే, దేవుడి శక్తి వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అని దాని అర్థం. మా సంఘంలో అవ్వచ్చు, నేను చూసిన వేరే సంఘాల్లో అవ్వచ్చు, దేవుడు అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేయడం నేనే చాలా చూశాను. కాకపోతే మొదటి శతాబ్దానికి ఇప్పటికి తేడా ఏంటంటే, మొదటి శతాబ్దంలో అపోస్తులు, ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరినైనా స్వస్థపరుస్తారు. ఉదాహరణకి ఒక 100 మంది వచ్చారు మమ్మల్ని స్వస్థపరచమని, ఆ 100 మందికి వాళ్ళు స్వస్థత చేస్తారు. అంతేగాని 100లో ఒకరికో ఇద్దరికో స్వస్థ కార్యాలు జరగవు. కానీ ఇవాళ పరిస్థితి ఎలా మారిందంటే, సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు, సంఘ కాపరి, సంఘ పెద్ద ప్రార్థన చేసినప్పుడు, దేవుడి చిత్తాన్ని బట్టి స్వస్థత కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. దేవుడి ప్రణాళిక ఎవరి పట్ల ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. స్వస్థతలు, అద్భుత కార్యాలు ఇప్పుడు జరుగుతాయి, కానీ మొదటి శతాబ్దంలో అపోస్తులు ఉన్నప్పుడు ఎలా అయితే జరిగాయో అలా జరగవు. అసలు అద్భుతాలు, స్వస్థ కార్యాలు జరగవు అని మనం చెప్పినా తప్పే. ఎవరో ఒక అతను ఉన్నాడు, ఆయనకి వరం ఉంది, ఆయన అన్నీ చేయగలడు అని చెప్పినా కానీ తప్పే. ఏమవుతుంది, క్రైస్తవులు కొంతమంది ఆ అవసరాల కోసం, అంటే ఈ భూమి మీద ఏవో మాకు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, మా రోగాలు పోతాయి, వాటి కోసమే దేవుడిని నమ్ముకోవడానికి వస్తున్నారు. అవి జరగనప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. లేదా వాటి కోసమే, అంటే భూ సంబంధమైన వాటి కోసం యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అవి ఉన్నాయి అని చెప్పి ఈ లోకం కోసం వాటిని నమ్ముకోవడం కూడా తప్పే. అలాగే అవి లేవు, అసలు దేవుడు ఏమి చేయడు ఈ కాలంలో అని చెప్పడం కూడా తప్పే.
జరుగుతాయి. సంఘంలో విశ్వాసులు, పాస్టర్ గారు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టుకుంటే దేవుని చిత్తానుసారంగా ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. జరగవు అని మనం చెప్పకూడదు, కానీ మొదటి శతాబ్దంలో జరిగినట్టుగా ఇవాళ జరగవు. అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధపు బోధకుల గురించి, అబద్ధపు అద్భుత కార్యాలు, సూచక్రియల గురించి జాగ్రత్తగా ఉండమని మనకి యేసుప్రభు వారు చెప్పారు. అపోస్తల కార్యాల్లో కూడా మనం చదువుకున్నాం, అలాగే మిగతా పుస్తకాలన్నింటిలో కూడా ఉంటుంది. కాబట్టి ఏది పరలోకం నుండి వచ్చిన నిజమైన వాక్యం, ఏది మనల్ని నిజంగా పరలోకానికి నడిపిస్తుంది, ఏది భూలోకంలో ఆశల కోసం మనం దేవుని నమ్ముకోవడం కోసం చేస్తున్నారు అనేది మనం తేడా తెలుసుకొని, మనం ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని ఏది మంచిది ఏది చెడు అని నిర్ణయం తీసుకోవాలి. అద్భుత కార్యాల కోసమే దేవుని నమ్ముకుంటే మనం పరలోకం వెళ్ళాం. అవి జరగవా అంటే జరుగుతాయి, కానీ జరిగే విధానం మొదటి శతాబ్దంలో వేరు, ఇప్పుడు వేరు. అపోస్తల కార్యాలు చదివిన తర్వాత ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఇక మనం రోమాపత్రికకు వచ్చేస్తే ఆ ఆత్మ సంబంధమైన అద్భుతాలు, కృపావరాలు ఇవన్నీ కూడా రోమాలో కూడా నేను చేయడానికి, మీరు కూడా ఆ దేవుని శక్తిని అనుభవించేలా చేయడానికి నేను రోమాకి రావాలని చాలా ఆశ కలిగి ఉన్నాను అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు 12వ వచనంలో. 13వ వచనం, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రావాలనని ఉద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీ వద్దకు రావాలని నేను చాలా ట్రై చేశాను. అంటే పౌలు గారు కొరింథీలో సువార్త ప్రకటిస్తున్నారు, యెరూషలేముకి వెళ్తున్నారు, యెరూషలేములో సువార్త ప్రకటిస్తున్నారు, యెరూషలేములో యూదులందరూ కలిసి ఆయన మీద కుట్ర పన్నుతున్నారు. ఇలాగా నేను రోమాకు వద్దాం అనుకున్నప్పుడు నాకు ఆటంకాలు వస్తున్నాయి చాలా, కానీ నేను మీ దగ్గరికి వస్తాను, అన్ని జనులలో నేను సువార్త ప్రకటించి వాళ్ళ మధ్య ఎన్ని అద్భుత కార్యాలు చేశాను అలాంటివి మీ దగ్గర కూడా చేస్తాను, మీ దగ్గర రావడానికి నేను ట్రై చేస్తున్నాను అన్న విషయం మీరు తెలుసుకోవాలి అని చెప్పి 13వ వచనంలో చెప్తున్నాడు. అపోస్తల కార్యాల్లో మనం చూసాం కదా, పౌలు గారు ఫైనల్గా రోమాకి ఎలా చేరారు అని చెప్పి దానికి ముందు జరుగుతున్న సందర్భం అనమాట. 14వ వచనం, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. అక్కడికి వెళ్ళటానికి లేట్ అవుతుంది కదా అని చెప్పి పౌలు గారు ఏం ఖాళీగా లేరు. వెళ్ళేలోపు ముందుగానే లెటర్స్ రాసి మరీ వాళ్ళకి సువార్త ప్రకటించాలి. అంటే వాళ్ళకి అసలు ఏం తెలీదు అని కాదు, దేవునిలోకి వచ్చారు కానీ వాళ్ళని పరిపూర్ణులుగా చేయాలి. అంటే ఏవే విషయాల్లో అయితే వాళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ విషయాల్లో వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి అన్న ఉద్దేశంతో పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. చూడండి, రోమాలో గ్రీస్ దేశస్తులు ఉన్నారంట, గ్రీస్ దేశస్తులు కానోళ్ళు ఉన్నారంట, జ్ఞానులు ఉన్నారంట, మూఢులు ఉన్నారంట. అందరూ కూడా పౌలు గారు చెప్పే ఈ దేవుని మాటల కోసం వెయిట్ చేస్తున్నారు. 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. నేనేం సిగ్గుపడకుండా చెప్తున్నాను, ఇది కేవలం యూదుల కోసమే వచ్చిన సువార్త కాదు. మొదట యూదుల దగ్గరకు వచ్చుండొచ్చు, కానీ యూదుల కోసం మాత్రమే వచ్చింది కాదు. మొదట యూదులకి, తర్వాత అన్ని జనులకి, వాళ్ళలో ఉన్న గ్రీసు దేశస్థులకు కూడా అందరికీ కూడా దేవుని వాక్యము రక్షణకరమై ఉన్నది, రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. ముందే చెప్పాను కదా, రోమాలో యూదులు అన్ని జనులు వీళ్ళ మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి, వాక్యం ప్రకారంగా కొంచెం క్లారిటీ లేకుండా ఉన్నారని డైరెక్ట్గా అందరూ కూడా దేవుని దగ్గర ఒకటే. దేవుడి సువార్త అందరికీ అవసరం, కేవలం ఇది యూదులకు మాత్రమే చెందింది, కేవలం ఇది అన్ని జనులకి మాత్రమే చెందింది అనేది ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు. 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేని యందు? సువార్త యందు. దేవుని నీతి అనేది సువార్త యందు బయలుపరచబడుతుందంటండి. అంటే సువార్త అంటే నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, ఇది మంచి ఇది చెడు అని మనం చెప్పడం. దాని ప్రకారంగా మనం నడుచుకున్నాం అనుకోండి మనం మంచివాళ్ళం అవుతాం, దాన్ని వ్యతిరేకించాం అనుకోండి మనం చెడ్డవాళ్ళం అవుతాం. మన విశ్వాసం అనేది ఏమవుద్ది? మనం సువార్త వినే కొద్దీ మన విశ్వాసం అనేది బలపడుద్ది. విశ్వాసం మరలా విశ్వాసం వల్లే అధికమగుద్ది. అంటే సువార్త నువ్వు వింటా ఉంటేనే నువ్వు విశ్వాసంలో బలపడతావు అని చెప్పి 17వ వచనంలో చెప్తున్నాడు. 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము
పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. నీతి అనే దాని గురించి 17వ వచనంలో చెప్పాడు కదా. దుర్నీతి అంటే ఏంటి? దేవుడి మాటలకు వ్యతిరేకంగా చెప్పేది. దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పాడో అది నీతి, దానికి వ్యతిరేకంగా చెప్పేది దుర్నీతి. ఆ దుర్నీతి కలిగిన కొంతమంది వ్యక్తులు సువార్తని అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద దేవుని కోపం ఉంది అని చెప్పి చెప్తున్నారు. 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులైరి. అంటే కొంతమంది వ్యక్తులు దేవుడు గురించి వాళ్ళకి తెలిసినా కానీ దాన్ని ఒప్పుకోకుండా, దేవుడు అని గుర్తించకుండా వాళ్ళ దుర్నీతిలోనే నడుస్తున్నారు, సువార్త ప్రకటించే వాళ్ళని అడ్డగిస్తున్నారంట. ఇప్పుడు సృష్టి, మొక్కలు ఎలా ఉన్నాయి, జంతువులు ఎలా ఉన్నాయి, ఆకాశం ఎలా ఉంది, అసలు మొత్తం ప్రకృతిని గమనిస్తే దేవుడే ప్రకృతిని చేశాడు. దేవుడు లేకపోతే అసలు ఈ ప్రకృతే లేదు. ప్రకృతిలో ఉన్న అందాలు అవ్వచ్చు, ఆ ప్రకృతి మనకు నేర్పించే పాఠాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రకృతిని చూస్తే అర్థమైపోద్ది దేవుడు ఉన్నాడని. ఆ ప్రకృతిని చూస్తే అర్థమైపోద్ది ఆ దేవుడి లక్షణాలు ఎలాంటివి అని. మనకి ప్రకృతికి ఉన్న రిలేషన్ చూస్తే అర్థమైపోద్ది దేవుడు మనుషుల్ని ప్రత్యేకపరిచాడు అని. ఈ విషయాలన్నీ వాళ్ళ కళ్ళ ముందే ఉన్నా కానీ, సువార్త దేవుడు వాళ్ళ దగ్గరకు వేరే మనుషుల ద్వారా తీసుకెళ్ళినా కానీ వాళ్ళు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. వాళ్ళలో దుర్నీతి ఉండడం వల్ల నీతి అనే మార్గంలోకి వాళ్ళు రావట్లేదు. మనం ఆల్రెడీ అపోస్తుల కార్యాల్లోనూ కీర్తనలోనూ చాలా విషయాల్లో మాట్లాడుకున్నాం. దేవుడు లేడు అని కొంతమంది ఎందుకు అంటారు అంటే, దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు చేసే చెడ్డ కార్యాలు మానుకోవాలి కాబట్టి. ఒకడు మోసం చేస్తున్నాడేమో, ఒకడు తన వ్యాపారంలో అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నాడేమో, ఒకడు అబద్ధాలు ఆడపోతే జీవించలేడేమో. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే, ఈయనే దేవుడు, మనం ఇలాగే బ్రతకాలి అని ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళు చేసే చెడ్డ కార్యాలన్నీ మానేసుకోవాలి. కాబట్టి వాళ్ళు దేవుడు ఉన్నాడు అని వాళ్ళ మనసుకు తెలిసినా కానీ బయటకు ఒప్పుకోరు. దేవుణ్ణి దేవునిగా వాళ్ళు అంగీకరించరు. దుర్నీతి వాళ్ళలో ఉండడం వల్ల నీతి అనే మార్గంలోకి వాళ్ళు రారు అని చెప్పి చెప్తున్నాడు. 21వ వచనం. 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎవరైతే దేవుని నమ్మట్లేదో వాళ్ళు మళ్ళీ ఎవరే లైఫ్ ఎంజాయ్ చేయాలరా, చచ్చిపోయేంత వరకు అన్నీ అనుభవించాలరా అని ఏదో పెద్ద జ్ఞానం ఉన్న వాళ్ళగా మాట్లాడతారంట. కానీ వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో పౌలు గారు యూదుల గురించి, క్రైస్తవుల గురించి, యేసుప్రభు గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడట్లా. అసలు దేవుని నమ్మకుండా, యేసుప్రభు వారిని నమ్మకుండా ఎవరైతే ఉంటారో, దుర్నీతిలో చెడ్డ కార్యాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మొదట చెప్తున్నాడు. తర్వాత యూదుల దగ్గరికి, క్రైస్తవుల దగ్గరికి వెళ్తాడు. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మనుషుల రూపంగా, పక్షుల రూపంగా, వాళ్ళకి ఇష్టం వచ్చిన చెట్టు పుట్ట ప్రతిదీ దేవుడే అంటారు. అలా దేవుడి రూపాలుగా మార్చేశారు. అంటే అక్షయుడు, ఆయన శాశ్వతమైన వాడు. శాశ్వతమైన అక్షయమైన దేవుని శక్తిని ఏదో మనుషులు నాశనం చేస్తే నాశనం అయిపోయే చిన్న చిన్న వస్తువులకి తీసుకొచ్చి ఆ దేవుడు అనే పేరుని వీటికి అంటగట్టారు. 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఎవరికైనా కానీ స్తోత్రం, కృతజ్ఞత, ఆరాధన ఇవన్నీ చెందుతాయి అంటే అది కేవలము దేవుడికి మాత్రమే. అంతేగాని దేవుడి రూపాన్ని తీసుకొచ్చి జంతువులకి, పక్షులకి, మొక్కలకి అన్నిటికీ పెట్టేసారు చూసారా, ఇవి ఏమాత్రము ఆరాధనకి యోగ్యమైనవి కావు. అవి ఏమాత్రం కూడా దేవుడు అనే పేరు పెట్టడానికి కూడా అవి సరిపోవు అని చెప్పి చెప్తున్నాడు. 25వ వచనం. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చండి. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి పూజించేవాడు చెడ్డ కార్యాలకే దూరంగా ఉంటాడు.
కానీ ఆ దేవుడి పేరుని తీసుకెళ్ళి ఇష్టం వచ్చిన జంతువుకి, ఏనుక్కి, ఎలుక్కి, చెట్టుకి, పుట్టకి అన్నిటికీ ఆ దేవుడు అనే పేరు తీసుకెళ్ళి పెట్టేసిన వాళ్ళు ఎలా ఉంటారంట, వాటి దగ్గర ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారంట. దాని ముందే సినిమా పాటలు, వ్యభిచారాన్ని రేకెత్తించే పాటలు, ఎదుటి వాళ్ళని హీనంగా చూసే పాటలు, ఇలాంటివన్నీ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా డాన్స్లు వేస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు, తాగి మత్తులైపోయి పడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చెడ్డ కార్యాలన్నీ కూడా నిజంగా దేవుడి దగ్గర జరగవు. దేవుడి పేరు పెట్టుకుని అబద్ధంగా ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఆ దేవుడి పేరుని ఎవరైతే విగ్రహాలకు ఆటికెటికి తగిలించి వాటిని ఆరాధిస్తున్నారో వాళ్ళ దగ్గరే ఇవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకుని కూడా నిజమైన దేవుడిగా వాళ్ళు ఆరాధించట్లేదు కాబట్టి వాళ్ళ తుచ్చమైన అభిలాషలకే వారిని దేవుడు అప్పగించేశాడు అని చెప్తున్నాడు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వభావ విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. వాళ్ళ దగ్గర ఉండే ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటారంట. వాళ్ళనే హీనంగా చూస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా అదే ధర్మాన్ని అనుసరిస్తారంట అని చెప్తున్నాడు. 27వ వచనం, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవుడు మంచితనాన్ని వాళ్ళకి తెలియజేశాడు. అయినా కానీ వాళ్ళు దాన్ని మంచి అని ఒప్పుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా అటువైపే నడిచారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆ భ్రష్ట మనసుకి అప్పగించేశాడు. నిజమైన దేవుడి దగ్గర ఉండే వాళ్ళు తప్పు చేయరు. దేవుడు అని పేరు పెట్టుకుని అబద్ధంగా ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఈ తప్పులన్నీ కనబడతాయి అని చెప్తున్నాడు. ఇందాకడే చెప్పాను కదా, నిజమైన దేవుడిని కొంతమంది ఎందుకు అంగీకరించరు అంటే, అంగీకరిస్తే వాళ్ళు చేసే తప్పులు, ఆ చెడ్డ పనులు మానేసుకోవాలి కాబట్టి. అవి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ మనసు చెప్తుంది ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది దేవుడు కాదు అని. కానీ ఒప్పుకోరు బయటికి. ఎందుకు ఒప్పుకుంటే అలా చెడ్డ కార్యాలు మానుకోవాలి కాబట్టి. 29వ వచనం, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కోడెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఈ విషయాల్లో ఏ విషయంలో అయినా మనం ఉన్నాము అంటే మనం నిజంగా దేవుడి దగ్గర ఉన్నట్టు కాదండి. ఇవాళ ఎవరైతే యేసు ప్రభు వారి నామాన్ని దూషిస్తున్నారో, కొంతమంది అన్యులు విగ్రహాలను ఆరాధించేవాళ్ళు, వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి చూడండి. దేవుడు అన్న రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటారు దేవుణ్ణి. దేవుడు అంటే కొంచెం కూడా భయం లేకుండా ఆ దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవుల్ని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ నాన్నల్ని, వాళ్ళ భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతా ఉంటారు. వాళ్ళ నోట్లోంచి మంచి మాటలు రావు, హింసిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. చెడు అక్కడేమి లేకపోయినా చెడ్డవాటిని కల్పించి మరీ చెప్తారు. వివేకము లేని వారై ఉంటారు, లోభము ఈర్షతో నిండుకొని ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు దేవుడి దగ్గర లేరు అని దాని అర్థం. వీటిలో ఏదైనా మనలో ఉన్నది అంటే మనం కూడా నిజమైన దేవుణ్ణి దేవుడిగా గుర్తించట్లేదు. ఏదో నోటితో ఒప్పుకుంటున్నాం కానీ మనసులో దాన్ని గుర్తించట్లేదు అని దాని అర్థం. నిజమైన దేవుడికి, నకిలీ దేవుడికి, నిజమైన విశ్వాసి లక్షణాలకి, అవిశ్వాసి లక్షణాలకి తేడా మనం గుర్తించాలి. ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్. 32వ వచనం, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటినే చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వాళ్ళకి తెలుసు అది తప్పని, అయినా కానీ దాన్నే సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మరణం అంటే భూమి మీద మరణం కాదండి, నరకం. అదే దేవుడి న్యాయం అని తెలిసినా కానీ దాని దగ్గరికి వెళ్ళటానికి పరితాపడుతున్నారు అని చెప్తున్నాడు. ఈ 1వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు రోమాలో ఉండే క్రైస్తవులుగా మారిన యూదులకి, అన్యజనుల్లో నుండి క్రైస్తవులుగా వచ్చిన వాళ్ళకి పత్రిక రాస్తూ మొట్టమొదటగా ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారో, అంటే యేసు ప్రభు వారిని దేవుడిగా ఒప్పుకోవట్లేదో, బైబిల్ దగ్గరికి రావట్లేదో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ గతి ఏమవుద్ది, అసలు వాళ్ళు ఎందుకు దేవుణ్ణి ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని 1వ అధ్యాయంలో చెప్పాడు. ఇక 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని నమ్ముకున్న మీలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, అసలు దేవుని నమ్మనోళ్ళు పూర్తిగా నరకానికి వెళ్ళిపోతున్నారు, దేవుని నమ్ముకున్న మీలో ఏ విషయాల్లో కరెక్ట్గా ఉన్నారు, ఏ విషయాల్లో మీరు తప్పుగా ఉన్నారు అని 2వ అధ్యాయం నుండి మనం క్రైస్తవుల దగ్గరికి వచ్చి చూస్తాం. 1వ అధ్యాయం అంతా కూడా అన్యులు ఎవరైతే దేవుణ్ణి దేవుడిగా అంగీకరించలేదో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ గతి ఏమవుద్ది, వాళ్ళు ఎందుకు దేవుణ్ణి ఒప్పుకోవట్లేదు, ఇదంతా 1వ అధ్యాయంలో మనం గమనించవచ్చు.
ఇంకా 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి నీవు తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. ఈ వచనం అది ముఖ్యంగా ఈ 2వ అధ్యాయం ఎవరి గురించి అంటే, క్రైస్తవులుగా మారిన యూదులు, క్రైస్తవులుగా మారిన అన్ని జనులని మీరు సున్నతి చేయించుకోకపోతే దేవుడిని ఆరాధించే వాళ్ళు అవ్వరు అని చెప్పి అన్ని జనులని ఇబ్బంది పెడుతున్నారు. అంటే వాళ్ళని తీర్పు తీరుస్తున్నారు. మీరు మంచోళ్ళు అవ్వాలి అంటే ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలి అని చెప్పి. ఇలాంటి విషయాన్ని ఆల్రెడీ మనం అపోస్తల కార్యాల్లో చూసాం. అన్ని జనులకి సున్నతి అవసరం లేదు, వాళ్ళు మళ్ళా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు, యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తే సరిపోద్ది అని మనం అపోస్తల కార్యాల్లో ఆల్రెడీ చూసాం. అయితే మరలా కొంతమంది యూదులు అన్యజనులని ఇబ్బంది పెడుతున్నారు. అనవసరంగా వాళ్ళని మీరు చెడ్డోళ్ళు అని తీర్పు తీరుస్తున్నారు. వాళ్ళని తీర్పు తీర్చే యూదులతో మాట్లాడుతూ పౌలు గారు, మీరు ఎవరినైతే నేరస్తులు అని తీర్పు తీరుస్తున్నారో మీరు కూడా ఆ విషయంలో నేరస్తులే. మీరు వాళ్ళని తీర్పు తీరుస్తున్నారు చెడ్డోళ్ళని. దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చడని మీరు అనుకుంటున్నారా? మీరు మంచోళ్ళ? ఈ విషయం డైరెక్ట్గా యేసుప్రభు వారు చెప్తారు చూసారా, నీ కంటిలో దూలము నెంచక ఎదుటివాడి కంటిలో నలుసు నెంచుతున్నావా నువ్వు అని చెప్పి. అంటే మన దగ్గరే చాలా చెడ్డ లక్షణాలు ఉంటాయి, వాటిని మనం మార్చుకోకుండా ఎదుటివాడిలో ఉండే చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపించి నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అనడం అనేది తప్పు అని చెప్పి యేసుప్రభు వారు ఏ మాట అయితే మాట్లాడారో సువార్తల్లో దాన్నే పౌలు గారు ఇంకా విడమరిచి చెప్తున్నారు ఇక్కడ. 2వ వచనం. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. ఇదంతా దేవుడు ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తున్నదే. ఎవరైతే వాళ్ళే చెడ్డ పనులు చేస్తూ ఎదుటి వాళ్ళని మీరు చెడ్డోళ్ళు అని తీర్పు తీరుస్తారో వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. 3వ వచనం. అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? నువ్వు అలా అనుకుంటున్నావా? దేవుడు నిన్ను వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడు మన మీద ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు అంటే మనం మారు మనసు పొందాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనం మారు మనసు పొందకుండా ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుని సహనాన్ని మనం పరీక్షిస్తున్నామా? 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నువ్వు చేసిన తప్పులకే దేవుడు నేను తీర్పు తీరుస్తాడు. మళ్ళీ ఎదుటి వాళ్ళని కూడా నువ్వు చెడ్డోడు అని తీర్పు తీరుస్తూ నువ్వేం చేస్తున్నావు? నీ మీద తీర్పుని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నావు. దేవుడి కోపాన్ని ఉగ్రతని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నావు. యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు ఆ తీర్పులో నీ మీదకి ఉగ్రత నువ్వు ఎక్కువ చేసుకుంటున్నావు. 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. మంచోళ్ళు ఎలా ఉంటారంట? ఓపికగా ఉంటారంట. దేవుణ్ణి మహిమపరిచే విధానాలు వెతుకుతారంట. అక్షయత కోసం కనిపెట్టుకుని ఉంటారంట. నిత్య జీవం కోసం కనిపెట్టుకుని ఉంటారంట. అయితే చెడ్డవాళ్ళు ఎలా ఉంటారంట? మనుషుల మధ్య భేదాలు పుట్టిస్తారంట. దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా చెప్తారంట. దేవుడి కోపానికి గురవుతారంట. 8వ వచనంలో. 9వ వచనం. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. మొదట దేవుడు యేసుప్రభు వారి గురించి యూదులకి తెలియజేశాడు, తర్వాత అన్ని జనులకి తెలియజేశాడు. తీర్పు కూడా ఎలా తీరుస్తాడంట? మొదట యూదులకు తీరుస్తాడంట, తర్వాత అన్ని జనులకి తీరుస్తాడంట. 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనత సమాధానమును కలుగును. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే శిక్ష. 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. అన్ని జనులేమో ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళ మనసు చెప్పిద్దిగా ఏది తప్పు ఏది రైట్ అని. దాన్ని బట్టి వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు.
యూదులు ధర్మశాస్త్రం ఇచ్చినా, దేవుడు ఆ పాత నిబంధన ఇచ్చినా కానీ తప్పులు చేశారు కాబట్టి వీళ్ళను కూడా దేవుడు దాని ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, నరకానికి పంపిస్తాడు అని చెప్తున్నాడు. 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ఆ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము వాళ్ళ హృదయములందు వ్రాయబడి ఉన్నట్టు చూపుచున్నారు. కొంతమంది అంటున్నారండి, ఇవాళ పాత నిబంధనలో ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మిగిలిన అన్ని జనులు అందరూ నరకానికి వెళ్ళిపోతారు అంటున్నారండి. దేవుడు అలా చెప్పట్లా. దేవుడు ఏమంటున్నాడు, అసలు ధర్మశాస్త్రం ఇవ్వకముందే ప్రతి మనిషికి నేను మనసు ఇచ్చేసా. మీరు తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారా అనేది మీ మనసు చెప్తుంది, మీ హృదయం మీ మీద సాక్ష్యం చెప్తుంది. మీరు మంచి చేస్తున్నారు అంటే ఆ మంచిని బట్టే మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు చెడు చేస్తున్నారంటే మీ మనసు చెప్తుంది కదా మీరు చెడు చేస్తున్నారో లేదో. మీ మనసును బట్టే దేవుడు మీకు నరకాన్ని ఇస్తాడు. మీ మనసే మీకు ధర్మశాస్త్రం. అన్ని జనులని వాళ్ళ మనసు ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, ఇజ్రాయేలీల్ని ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. ఎవడన్నా సువార్త విన్నాడు, దేవుడి దగ్గరికి వచ్చాడు, ఆడు తప్పు చేశాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఒకడు దేవుడి దగ్గర రాలా, వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఇద్దరిలో తీర్పు అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది? సువార్త దగ్గరికి వచ్చినా మంచిగా బతకనోడికి ఎక్కువ ఉంటుంది. అలాగే ధర్మశాస్త్రం ఉన్నా తప్పు చేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడిని నరకానికి పంపిస్తాడు. ధర్మశాస్త్రం లేకుండా నువ్వు తప్పు చేస్తే నీ మనసాక్షి ప్రకారంగా దేవుడిని నరకానికి పంపిస్తాడు. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా దాని భావాన్ని ఎరిగి మంచి పనులు చేస్తే నీకు పరలోకం ఇస్తాడు. ధర్మశాస్త్రం లేకపోయినా నీ మనసును బట్టి నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు పరలోకం ఇస్తాడు. పాత నిబంధనలో దేవుడు ఇలా తీర్పు తీర్చేవాడు అని చెప్పి పౌలు గారు ఈ 14-15 వచనాల్లో మనకు చెప్తున్నాడు. దేవుడు అన్ని జనులేం పూర్తిగా వదిలేయలేదండి. వాళ్ళలో చాలామంది రాజులకు ఆయన దర్శనాలు ఇచ్చినట్టుగా, వాళ్ళలో చాలామంది ప్రవక్తలను ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా, అన్ని జనులకు కూడా దేవుడు తన సువార్తను తెలియజేసినట్టుగా, అన్ని జనులకు కూడా దేవుడు తన వాక్యాన్ని చేరవేసినట్లుగా మనం ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ చాలా వచనాలు చూడొచ్చు. ఇజ్రాయేలీల గురించే సపరేట్గా ఎక్కువగా ఎందుకు ఉంటుంది పాత నిబంధనలో అంటే, ఆ ఇజ్రాయేలీల నుండి యేసు ప్రభు వారు రావాలి కాబట్టి, ప్రపంచాన్ని రక్షించే యేసు ప్రభు వారు వస్తారు అని అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి, దావీదుకి వీళ్ళకి చేసిన వాగ్దానాలను బట్టి దేవుడు ఇజ్రాయేలీల గురించి ఎక్కువ రాయించాడే కానీ అన్ని జనులు అసలు దేవుడు పూర్తిగా వదిలేశాడు అని కాదు. అలా ఎవరన్నా అర్థం చేసుకుంటున్నారు బైబిల్ని అంటే వాళ్ళకి బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు అని దాని అర్థం. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా యేసు ప్రభు వారి రాకడను సూచించేదే కానీ మిగిలిన అన్ని జనులందరినీ కూడా దేవుడు వదిలేశాడు, పట్టించుకోలేదు అని కాదు. అలా ఆలోచిస్తుంటే మనకు బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు అని దాని అర్థం. 16వ వచనం, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఇదంతా ఎప్పుడు జరిగిద్దంటే యేసు ప్రభువు రెండోసారి వస్తారు కదా, అప్పుడు ఆయన ఇలా చేస్తాడు, తీర్పు తీరుస్తాడు, మీ హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు. 17వ వచనం, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్ర ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కాదా? నీ దగ్గర ఉన్న ధర్మశాస్త్రం గొప్పదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడివై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు కదా. దేవుడు నీకు గొప్ప మంచి కార్యాలు ఇచ్చాడు, గొప్పగా చెప్పుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించు కొనవా? ధర్మశాస్త్రం మాకు ఇచ్చాడు, మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారే కానీ ఆ ధర్మశాస్త్రంలో ఏముందో ఒకసారైనా చదవండి మీరు. ఎదుటివాడికి నువ్వు చెప్తున్నావు కదా మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మేము గొప్పవాళ్ళం, నువ్వు అన్ని జనుడివైనా కానీ నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, సున్నతి చేయించుకోవాలి, ధర్మశాస్త్ర ఆచారాలను ఫాలో అవ్వాలి, అప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన వాడు అవుతావు అని చెప్పి ఎదుటివాడికి నువ్వు బోధిస్తున్నావు కదా. అసలు ముందు నీ ధర్మశాస్త్రంలో ఏముందో నువ్వు చదువుకున్నావా? దొంగిలించవద్దని ప్రకటించుచు నీవు దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పుచు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గొళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య కూడా దూషింపబడుచున్నది. ఎవరైతే ధర్మశాస్త్రం మా దగ్గర ఉందని అతిశయపడుతున్నారో
మీ మంచి కార్యాలను బట్టి జనాలు మిమ్మల్ని గొప్పగా చూడాలే కానీ మీరు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని పాటించకుండా మీరు తప్పులు చేస్తూ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి అని మిగతా వాళ్ళకి మాత్రం చెబితే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని గొప్పగా చూస్తారు? మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం హింసింపబడుతుంది. అది ఆ కాలానికి. ఈ కాలం తీసుకున్నాం అనుకోండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమే మంచిగా బతకలేదు అనుకోండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమే చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అన్యులు ఎలాగా మనల్ని చూసి దేవుణ్ణి మహింపరుస్తారు? మన బట్టి దేవుణ్ణి తిట్టుకుంటారు కదా వాళ్ళు. మనం చర్చికి వెళ్తున్నాం, మన దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి మనం అతిశయపడి ఆయన చెప్పిన విషయాలు మనం ఫాలో అవ్వకపోతే మనం వాళ్ళకన్నా దౌర్భాగ్యం అయిపోతాం. ఎక్కువ తీర్పు మన మీదకి వస్తుంది, నరకానికి వెళ్ళిపోతాం. అలాగే ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది కదా, మీరు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, కానీ అన్ని జనులకి ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్తున్నారు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. 25వ వచనం, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడివైతివా సున్నతి ప్రయోజకరమగును, నీవు ధర్మశాస్త్రమును అతిక్రమించేవాడివా నీ సున్నతి కాకపోవును. అంటే నువ్వు సున్నతి చేయించుకున్న వేస్టే. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొన్న ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనదిగా జరుగునే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలుగును. ఈ చివరి 4-5 వచనాల భావం ఏంటంటేనండి, దేవుడు ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు పెట్టింది వాళ్ళ మనసు బాగుండాలి అని. మనసు మార్చుకోకుండా కేవలం ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళు యూదులే కాదు, వాళ్ళు దేవుని నమ్ముతున్నట్టు కాదు. బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇవాళ బాప్తీసం అనేది, నీళ్ళలో మునగడం అనేది దేవుడు ఎందుకు పెట్టాడు? మనసు మారింది, మారు మనస్సు అనే దానికి ఒక గుర్తుగా నీళ్ళలో మునగడం అనే కార్యక్రమాన్ని దేవుడు పెట్టాడు. నువ్వు నీళ్ళలో మునగడం మీద కాన్సన్ట్రేట్ చేసి మారు మనసు పొందుకోలేదనుకో, ఆ నీళ్ళల్లో మునిగే బాప్తీసం వల్ల నీకేమన్నా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అప్పుడు నువ్వు నీళ్ళలో మునిగినా వేస్టే. నీకన్నా నీళ్ళలో మునగకుండా మారు మనసు పొందుకున్నవాడు గొప్పోడవుతాడు అని చెప్తున్నాడు దేవుడు. ఏవైతే సూచనలు ఉన్నాయో, ఇప్పుడు బలారాధన అనేది ఒక సూచన, నీళ్ళలో మునిగి బాప్తీసం పొందడం అనేది ఒక సూచన, ప్రతి ఆదివారం దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక సూచన. వాటి భావాలు ఉండాలి వెనకాల. అంటే బాప్తీసం అనేది మారు మనసుకు సంబంధించింది. మారు మనసు లేకుండా నీళ్ళలో మునిగినా నీకు ఉపయోగం ఉండదు. అలాగే రొట్టె ద్రాక్షరసం అనేది యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి, పాపాలను పోగొట్టుకోవడానికి సంబంధించింది. దాన్ని మనసులో పెట్టుకోకుండా ఆహారంగా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే నువ్వు అది తీసుకున్నా నీకు ఉపయోగం ఉండదు. ఆదివారం అనేది దేవుణ్ణి ఆరాధించడానికి, విశ్రాంతి దినం అనేది, నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకుండా విశ్రాంతి దినం ఏ మంచి కార్యం చేయకూడదో, విశ్రాంతి దినం స్వస్థపరచకూడదని ఆ కాలంలో ఇజ్రాయేలీలు యేసు ప్రభువు మీద నిందలేసినట్టుగా మనం వేస్తే, విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధించకుండా మనం ఎంజాయ్ చేయడానికి లేదా మనకేదో భూలోక సంబంధమైన ప్రయోజనాలు కలుగుతాయని చర్చికి వెళ్తే నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించినట్టే లెక్క దేవుడి ఎదుట. సేమ్ అలాగే సున్నతి అనే దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, మీరు దేవుని చేత ఎంచుకోబడ్డ ప్రజలు, దేవుని ఇష్టపూర్వకంగా మీరు బ్రతకాలి అని పెట్టాడు. మీరు దేవుని ఇష్టపూర్వకంగా బతకలేదనుకో, మీరు సున్నతి చేయించుకున్నా వేస్టే, చేయించుకోనట్టుగానే లెక్క. అలాగే సున్నతి చేయించుకోకుండా ఎవడైనా దేవుడు ఇష్టపూర్వకంగా బ్రతికితే వాడు సున్నతి చేయించుకోకపోయినా వాడు దేవుడి ప్రజలు అన్నట్టే, వాడు దేవుడికి సంబంధించిన వాడు అన్నట్టే, సున్నతి చేయించుకున్నట్టే లెక్క. సున్నతి, విశ్రాంతి దినం, బాప్తిస్ము, బల్ల ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి కావు. శరీరానికి సంబంధించినవి కేవలం గుర్తులు మాత్రమే. ఆ గుర్తులు మాత్రమే ఉండి దాని వెనకాల భావం లేకపోతే, మీరు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ బైబిల్లో ఉన్నవి మీకు తెలియకపోతే, ఆ బైబిల్లో ఉన్న విషయాల ప్రకారంగా మీరు బ్రతకకపోతే, మీరు యూదుడు అని చెప్పుకుంటూ బైబిల్లో ఉన్న వచనాల భావాలు మీకు తెలియకపోతే, ఆ ఆచారాలుగానే మీరు వాటిని ఫాలో అయితే వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. భావానుసారంగా వాక్యం నేర్చుకోవాలి, భావానుసారంగా బైబిల్ చదువుకోవాలి. వాక్యాన్ని అక్షరాలుగా కాకుండా దేవుని యొక్క మనసుగా మనం ఆలోచించాలి. అప్పుడే మనకి వాక్యం అర్థమవుతుంది. ఇలా ఎవరైతే తమ కంటిలో దూలాన్ని నేర్చకుండా ఎదుటివాడి కంటిలో నలుసుని ఎంచుతారో వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అనే విషయాన్ని ఈ రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మొదటి అధ్యాయంలోనేమో అసలు దేవుని నమ్ముకోని వాళ్ళు, విగ్రహాలను దేవుళ్ళుగా పూజించే వాళ్ళు, వాళ్ళ మీదకి దేవుడి తీర్పు ఎలా వస్తుంది అనేది మనం చూసాం. ఇక 3వ అధ్యాయం నుండి మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఎవరికన్నా ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కమెంట్స్లో అయినా చెప్పండి, లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఫోన్ వాట్సాప్ ద్వారా అయినా కానీ మీ డౌట్స్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం వాటిని డిస్కస్ చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, మీరిచ్చిన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మేము చదువుకోవడానికి, మమ్మల్ని మేము విశ్వాసంలో బలపరచుకోవడానికి, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆలోచనలను బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మరొకసారి మాకు సమయాన్ని దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుగా నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నారో, ఆల్రెడీ మనం సువార్తల గురించి అనేక వీడియోలు చేసాం, అపోస్తుల కార్యాల గురించి వీడియో చేసాం. అవన్నీ కూడా చూడండి. బైబిల్ అనేది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఏవైనా డౌట్స్ ఉన్నా 30 రోజుల్లో కేవలం రోజుకి అరగంట కేటాయించి బైబిల్ ఎలా నేర్చుకోవాలి అనే కోర్స్ ఉంటుందండి మన ఛానల్లో ఫ్రీగా. అది కూడా మీరు వినండి. బైబిల్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోండి. ఇంకా మీకు బైబిల్ అనేది బాగా అర్థమవుతుంది. ఎవరైనా కానీ మీ కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా మమ్మల్ని బలపరచాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ వందనాలు.